దేవునికి వందనాలు. అక్కలారా, అమ్మలారా అందరూ దేవుని కోసం ప్రార్థన చేద్దాం రండి. ప్రార్థన 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 అంటారు. మేము చేసుకుంటలేమా ప్రార్థన? మేము ఎప్పుడు పడితే అప్పుడు సమయం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ప్రార్థన అని అంటారు. ఏంది ఊకే ఆదివారం ఆదివారం వెళ్తూనే ఉన్నాము. అయినా ప్రార్థన ప్రార్థన కూడా ప్రార్థన అని చెప్తున్నారు. సీరియల్ చూద్దాం. అవును, పోయిన వారము దేవుడు వాక్యం ద్వారా నాతో సంఘంతో మాట్లాడిన విషయాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నాకైతే భయం అవుతుంది. దేవుడు ఎప్పుడు వస్తాడో ఏ సమయం వస్తాడో తెలియదు. ప్రార్థన ఒకటే ముఖ్యం కాదు, వాక్యం కూడా మనకు ఎంతో అవసరం. వాక్యం ద్వారా దేవుడు మనతో స్వయంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసుకుంటూ ఉండాలి. అమ్మ ఈమె చెప్పొచ్చు చూడు, ఇక ఈమె భక్తురాలాగా ఊరికే వాక్యం అంటుంది. మేము పోతేనే మా చర్చికి మేము చేసుకుంటున్నాము ప్రార్థన. ఎప్పుడో ఒకసారి అయితే చేసుకుంటున్నాం కదా, ఊరికే వాక్యం చదవండి అంటుంది. ఎందుకో ఈమె భక్తి పర్రాలా, ఈమె వాక్యం చదువుతుందా? మేము చదువుకుంటారేమో వాక్యం. మేము కూడా ప్రతి వారం చర్చికి పోతాం, ప్రతిరోజు వాక్యం చదువుకుంటాం. నేనైతే చిన్నప్పటి నుంచి పుట్టు క్రైస్తవురాలను. దేవుని రాకడ వస్తుంది, పెళ్లి కుమారుడు వస్తాడు తీసుకెళ్తాడని ఎప్పుడు చెప్తానే ఉన్నారు. దేవుడు వచ్చే టైంలో వస్తాడు. మనం రారా గొడవ అయిందా? ఎట్లయిందిరా? ఏ మోరాలు మాట్లాడుతున్నాం రా. అక్కల్లారా, రేపు ఆదివారం కదా, మనం సమయానికి చర్చికి వెళ్దాం రండి. అవునరా చెల్లె, సమయానికి చర్చికి వెళ్ళాలి. సంఘ కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొనాలి. అప్పుడే మనం వాక్యానుసారంగాను ఆత్మానుసారంగాను ప్రార్థనలో ఎదుగుతాము. దేవుని రాకడ కోసం సిద్ధపాటు కలిగి జీవించగలుగుతాము. సమయం 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 అని చెప్తుంది అక్క. సమయం మనకు తెలియదా? మనం కూడా సమయానికి చర్చికి వెళ్తున్నాం కదా. ఇంటి దగ్గర విస్తారమైన పనులున్నాయి, ఆ పనులు చేసుకోవాలి కదా. పనులు చేసుకునే చర్చికి వెళ్ళాలి. మీరు ముందుగా వెళ్ళినా అదే ఆశీర్వాదం వస్తుంది, వెనుక వెళ్ళినా అదే ఆశీర్వాదం వస్తుంది, ఆమె టైంకి వెళ్ళినా అదే ఆశీర్వాదం వస్తుంది. ఈ విధంగా ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్తామా? మనము ప్రార్థనలోనూ వాక్యం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాము. పెళ్లి కుమారుడు రాకడ ఆలస్యం అవుతున్నట్టున్నది. మనం ఒకసేపు నిద్ర పోదాం. పెళ్లి కుమారుడు విచ్చేస్తున్నాడు. మన సిద్ధలలో నూనె అయిపోయినట్టున్నది. మనం పక్కవాడిని అడుచుకుందాం రండి. అక్కలారా, కొంచెం మీ సిద్ధలలో నూనె మాకు పోస్తారా? మాకును మీకును సరిపోదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోండి. ఓ రండి, తొందర రండి, కొట్టు దగ్గరికి వెళ్దాము. సర్వాన్ని విడచిన నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడనకెదురొచ్చిన. సర్వాన్ని విడచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడనకెదురొచ్చినావు. నే విడచిపోక నిన్ను హత్తుకొంటి, నే విడచిపోక. అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా, మేము వచ్చి ఉన్నాము. అయ్యా తలుపు తీయండి అయ్యా, మేము వచ్చి ఉన్నాము. మీరెవరో నిశ్చయముగా నేను ఎరుగను. శిక్ష
మనము సంఘ విషయాలలో అన్నిట్లలో పాల్గొంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విడవబడ్డ వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనలో వాక్యంలో మనం ఎల్లప్పుడూ జీవిస్తూ ప్రభువుతో గడిపే కృపను మనం అనుగ్రహిస్తూ ఆత్మీయులతో సహవాసంగా ఉంటూ పరలోకం చేరాలంటే మన సమయాన్ని మనం వృధా చేయకుండా ఈ లోక ఆశలలో మునిగిపోకుండా ఈ లోక అలవాట్లలో ఉండకుండా దేవునితో గడిపే భాగ్యము అనుగ్రహించుకుంటూ సిద్ధపడి మనం ఉండాలని ఈ సన్నివేశం ద్వారా మనం నేర్చుకున్నాము.